నేరాల నియంత్రణ కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. కమ్యూనిటీ పోలీసింగ్ భాగంలో జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఏర్పాటు చేసిన 123 నూతన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి వీధి ప్రతి మూలల కెమెరాలు అమర్చడం వలన నేరం జరిగిన వెంటనే గుర్తించడం, నిందితులను పట్టుకోవడం చాలా వేగంగా జరుగుతోందని అన్నారు. ప్రియతమ జగిత్యాల జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారికి మరియు మన మెట్టిపల్లి డిఎస్పీ ఏ రాములు సార్ గారికి మరియు కోరుట్ల సిఐ గారు బి సురేష్ బాబు గారికి మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మరియు డాక్టర్స్కి మరియు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా కోరుట్ల పోలీస్ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మనకందరికీ తెలుసు, మన జగిత్యాల జిల్లాలో జగిత్యాల టౌన్ తర్వాత రెండో అతిపెద్ద టౌన్ కోరుట్ల టౌన్లో డే టు డే క్రైమ్ రేటు ఎక్కువగా అవుతుంది, పెరుగుతుంది అనేసి మన జిల్లా ఎస్పీ గారు కోరుట్లలో కూడా అంతటా అన్ని ఏరియాలో ముఖ్యంగా రౌడీస్, గూండాస్, ల్యాండ్ గ్రాబర్స్, గాంజా పెగ్లర్స్ వీళ్ళందరినీ కూడా నియంత్రించాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనేసి ఎస్పీ గారు ఆదేశం ఇవ్వడం జరిగింది. సో దాని గురించి ఎలా చేయాలి అది అని అనుకున్న సమయంలో సారే ఎవరికైతే సమాజం మీద అవగాహన ఉంటుందో, రేపటికి భవిష్యత్తు కోసం ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళనే ఇందులో భాగస్వాములు చేస్తే మనం కార్యక్రమం సక్సెస్ అవుతారనేసి సార్ చెప్పడం జరిగింది. సార్ ఆదేశాల మేరకు మన డిఎస్పీ మెట్టిపల్లి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో నేను మరియు మా కోరుట్ల సిఐ గారు సురేష్ బాబు సార్ గారి ఆధ్వర్యంలో ఎవరైతే దీని గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారో మేము సెలెక్టర్ పీపుల్స్ని చూజ్ చేసుకొని ఒక ప్లాన్ ప్రకారం అందరినీ కూడా ఈ కార్యక్రమానికి అందరూ కూడా భాగస్వాములు కావాలనేసి కోరిన వెంటనే మీరందరూ కూడా మా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మాకందరికీ కూడా పోలీసులు నమ్మి మాకు ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ఈ వేదిక మీద నుంచి పేరు పేరున మా కోరుట్ల పోలీస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ కార్యక్రమం యొక్క ప్రాజెక్టు డీటెయిల్స్ని మన కోరుట్ల సిఐ గారు, మన టీం ఇక్కడ పోలీస్ టీం కూడా చాలా మంచి ఉంది, మంచి ఇంటెన్షన్తో మంచి ఒక సర్వీస్ భాగంగా అట్లా మనం చేస్తాం పబ్లిక్ కోసం. ఆ రకంగా వాళ్ళు పని చేస్తున్నారు. మనం కూడా చాలా మానిటర్ చేస్తున్నాం, వాళ్ళకి ప్రతిసారి గైడెన్స్ ఇస్తున్నాము. మన తరఫు నుంచి ఏదైనా మనకి తెలిస్తే వాళ్ళకి గైడ్ చేసి అబ్జర్వ్ చేసి మానిటర్ చేస్తున్నాము. సో ఐ థ్యాంక్ యూ ఫర్ ఎక్స్ప్రెసింగ్ అండ్ కోఆర్డినేటింగ్ విత్ అస్. అండ్ ఎట్లానే ఇదే రకంగా మీరు మనకి సపోర్ట్ చేస్తారు ప్రతి కార్యక్రమానికి, ప్రతి బందోబస్తుకి, ప్రతి మనకి ఏదైనా మన దగ్గర ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే, ఒకటి వర్క్ ఉంటే దీనికి మీరు ఎట్లా మనకి హెల్ప్ చేయండి. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ ఐ థ్యాంక్స్ మీడియా మిత్రులు ఆల్సో, ఎందుకంటే మీ ద్వారానే ఈ ప్రొపగేట్ అవుతుంది. అండ్ ఇంకా కూడా మీ ద్వారా మనం అందరూ ఈ షాప్ ఓనర్స్కి అండ్ ఎక్కడైనా ఈ కాలనీస్ ఉంటుంది అక్కడ కూడా మీరు వాళ్ళకి కూడా ఈ మెసేజ్ ఇవ్వండి దట్ సీసీటీవీ కెమెరా మీరు పెట్టాలి. ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్లో కనీసం అది పెట్టే ఉంటే లాట్ ఆఫ్ క్రైమ్ విల్ బీ ప్రివెంటెడ్. అండ్ నాట్ ప్రివెంటెడ్, అట్లీస్ట్ అది పోలీస్ వాళ్ళకి డిటెక్ట్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ I congratulate first of all SHO Korutla Chiranjeevi garu and his team and CI garu and DSP garu for uniting all of you. ఇది ఒకటి పెద్ద పని. అది మీరు చెప్పారు కదా, దాదాపు 23 మేజర్ కంట్రిబ్యూటర్స్ ఆర్ దేర్. అందరికీ ఒక పట్టణంను తీసుకురావాలంటే ఇది ఒక గొప్ప పని. అది అందరికీ ఫాలో చేయాలి. రిలేషన్ కనపడుతుంది మనకి, ఎట్లా రిలేషన్ పబ్లిక్తో ఎట్లా రిలేషన్, అది కూడా ఒకటి మనకి ఎగ్జాంపుల్ కనపడింది ఇది. సో ఐ కంగ్రాచులేట్ హిమ్ ఆల్సో అండ్ ఆల్సో డిఎస్పీ గారు, బికాజ్ హీ ఈజ్ ద మెయిన్ లీడర్ హియర్ ఇన్ మెట్టుపల్లి అండ్ కోరుట్ల. సో వెరీ 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 గుడ్. అండ్
I congratulate once again entire the Medpalli sub-division team for doing good policing here and good coordinated policing with the people of the Korutla and Medpalli. Thank you. మామూలుగా ఇన్ జనరల్గా మన కురుట్ల చాలా మంచి ప్రాంతము. ఇక్కడ ప్రజలు కూడా చాలా మంచి ప్రేమ గల వాళ్ళు. కానీ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని కూడా కొంతమంది ఇంతకుముందు మన వాళ్ళు చెప్పినట్టు కొంత రౌడీయిజం చేయడము, లేకుంటే వేరే రకంగా ఎక్స్టార్షన్ చేయడము, ఇటువంటి కార్యక్రమాలు కూడా జరిగిన సందర్భాలు ఒక 1 year బ్యాక్ కొంత మనం క్రైమ్లో చూస్తే తెలుస్తుంది. ఆ రకంగా జరిగిన సందర్భాలు ఉన్నాయి ఇక్కడ. వాటిని కంట్రోల్ చేయడానికి కూడా నేను మా సిఐ గారికి, తర్వాత మా ఎస్ఐ గారికి కూడా లేదు, ఇక్కడ ఈ కురుట్ల ప్రాంతం చాలా మంచి ప్రాంతము, మంచి వ్యక్తులు కూడా ఇక్కడ. కానీ కొంతమంది దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని కావాల్సుకొని కొంత గ్యాంగులుగా మెయింటైన్ చేసి రౌడీజం చేసుకుంటారు. అందుకని మీరు పబ్లిక్ యొక్క సహకారం తీసుకొని మీరు వీటిని కంట్రోల్ చేయాలంటే వాళ్ళు చాలా పకడ్బందీగా ప్రణాళిక చేసిండ్రు. ముఖ్యంగా మన సిఐ గారు ఆయన 1 year నుంచి ఉన్నారు. అదేవిధంగా చిరంజీవులు గారు కూడా అన్ని ప్రాపర్గా వాటిని స్టడీ చేసి వాటిని ఏ రకంగా కంట్రోల్ చేయాలో ఆ రకంగా కంట్రోల్ చేసిండ్రు. ఇప్పుడు మీరు అందరూ చెప్పినట్టు మన దగ్గర పోలీసింగ్ చాలా పకడ్బందీగా చాలా కంట్రోల్లో ఉంది. దాంట్లో 100% అది మనందరం ఒప్పుకోవచ్చు. దీనికి ప్రత్యేకంగా మన ఇక్కడ కోరుట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్, తర్వాత ఎస్ఐ గారికి ఇట్లా బాగా కృషి చేశారు ఇక్కడ. అదేవిధంగా ఇప్పుడు మనం ఈ సీసీటీవీ కెమెరాలు ఏవైతే మనం ఏర్పాటు చేశామో దీనికి కూడా మన వాళ్ళు అడిగారు, సరే ఇక్కడ మనం కాన్ట్రిబ్యూషన్ అంటే మనం సీసీటీవీ కెమెరాలు చేయాలంటే పెద్ద మొత్తంలో అమౌంట్ అవుతుంది, మరి ఎట్లా సార్ అట్లా అన్నప్పుడు మీరు అక్కడ పబ్లిక్ చాలా మంచి వాళ్ళు కోరుట్లలో, మీరు వాళ్ళతో మీరు సహకారం అంటే మామూలుగా మాట్లాడి వాళ్ళతో సహకారం తీసుకోండి అని అన్నప్పుడు వాళ్ళు స్టార్టింగ్లో వాళ్ళకు మామూలుగా అవునో కాదో అనుకున్నారు. ఆ తర్వాత అందరు కూడా మీరందరూ సహకరించారు. మీ అందరినీ అప్రోచ్ అయితే మీరందరూ ఇంత పెద్ద మొత్తంలో 123 కెమెరాస్ మన జిల్లాలోనే ఇది ఫస్ట్ టోటల్ జగిత్యాల జిల్లాలో. నాకు తెలిసి వేరే దగ్గర కూడా ఇంత పెద్దగా పబ్లిక్ కాంట్రిబ్యూషన్తో ఏర్పాటు చేసినవి లేవు. ఉదాహరణకు నాకు తెలిసి 60 కెమెరాస్ ఏదో జగిత్యాల్లో ఏర్పాటు చేశారు, అది 4-5 years బ్యాక్. మా దగ్గర కూడా 70 కెమెరాస్ అక్కడ మెట్పల్లిలో చేశారు. కానీ కొరుట్లలో మాత్రం 123 కెమెరాస్ టోటల్ మన జగిత్యాల జిల్లాలోనే ఇది ఫేమస్. ఇది అంటే మీ అంకిత భావానికి లేకుంటే మీరు చేసే అంటే మన సమాజానికి చేయాలనే తపనకు ఇది ఒక నిదర్శనం. తర్వాత ఈ కెమెరాస్ మనం ఏవైతే ఏర్పాటు చేసినామో ఈ కెమెరాస్ కేవలము ఏదో మామూలుగా ఉండడానికి కాదు, మనందరి రక్షణ కొరకు. ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న రౌడీస్, తర్వాత యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పూర్తి నిఘా పెట్టడానికే మేము వీటిని ఏర్పాటు చేసినాం. మీరు గమనించి ఉంటారు, ఈ మధ్యకాలంలో కూడా జరిగిన కొన్ని సంఘటనలు కూడా మన టౌన్లో సీసీటీవీ కెమెరాలతోనే మేము జస్ట్ సారా వచ్చి జస్ట్ మీరు అన్నారు అంటే మేము చూపించడం దాన్ని చూపించాం, కానీ జస్ట్ వితిన్ 12 hours మేము దాన్ని డిటెక్ట్ చేయగలిగినాం కేసుని. అది బికాస్ ఆఫ్ సీసీటీవీ కెమెరాలే. అప్పుడు మేము అనుకున్నాము అసలు మేము ఎంత తాపత్రయపడ్డా, మేము ఎంత కష్టపడ్డా, మేము ఎన్ని టీమ్స్ ఏర్పాటు చేసినా ఒకవేళ సీసీటీవీ కెమెరాలు లేకుంటే మాత్రం మేము డిటెక్ట్ చేయడం చాలా కష్టమయ్యేది మాకు. సో సీసీటీవీ కెమెరాలు ఉండడం వల్ల కదా అక్కడ కొన్ని ఉండడం వల్ల ఆ రకంగా మేము డిటెక్ట్ చేయగలిగినాము. సో ఈ సీసీటీవీ కెమెరాలకు సంబంధించిన మహత్యం ఆ విధంగా ఉంటుంది. ఉదాహరణకి మేము పోలీస్ వాళ్ళము కొంత డ్యూటీ చేసిన తర్వాత ఒక కానిస్టేబుల్ కొంత డ్యూటీ చేసిన తర్వాత అతనికి అలసట వస్తుంది, తర్వాత మళ్ళీ ఆయన మామూలుగా రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, భోజనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ సీసీటీవీ కెమెరా మాత్రం 24 hours డ్యూటీలో ఉండే పోలీస్. అది 24 hours డ్యూటీలో ఉండే పోలీస్. మేము చేసే పని అది అసలు వితౌట్ రెస్ట్ అది చేస్తుంటుంది. సో అటువంటి మంచి కార్యక్రమానికి మన కొరుట్ల టౌన్ వాళ్ళు అందరూ కూడా సహకరించారు. ఇక్కడ అంటే జనరల్గా కూడా మన కొరుట్ల టౌన్కి ఎప్పుడు కూడా ఒక మంచి పేరు ఉంటుంది. అన్ని రకాల మంచి వాటిలలోనే మన కొరుట్ల ఎప్పుడైనా ఫేమస్, కానీ ఎప్పుడు కూడా చెడు కార్యక్రమాలను ఎప్పుడు కూడా మీరు ఇంతకుముందు కొంతమంది చెప్పినట్టు అది వాస్తవం, అది ఓడడానికి కాదు, అది నిజంగా కూడా కొరుట్లకు ఉన్న ఒక ప్రత్యేకత. చాలామంది ఇంతకుముందు మనం చెప్పినట్టు కొంతమంది చేయడమే కాకుండా కొంతమందితో కూడా చేయించారు. ఇంతకుముందు మన ఇక్కడ ఉన్న అనిల్ గారు కావచ్చు, లేకుంటే శేఖర్ గారు కావచ్చు, లేకుంటే ఇంకా చాలా మందితో వాళ్ళకి చెప్పి ఇది మంచి కార్యము, దీంట్లో మనం అందరం ప్రోత్సహించాలా, మనం అందరం దీంట్లో పార్టిసిపేట్ కావాలని చాలా మందికి చెప్పి చేయించారు దీన్ని. సో అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మన కొరుట్లకు సంబంధించిన ఇటువంటి మన మంచి కార్యక్రమం మొన్న మనకు జరిగిన స్పోర్ట్స్లో కూడా మన ఐఎంఏ మన వాళ్ళు అందరూ సహకరించారు. అక్కడ మన దగ్గర మన ప్రోగ్రామ్కి జగిత్యాలలో జరిగిన ప్రోగ్రామ్ కూడా అందరూ కాంట్రిబ్యూషన్ చేశారు.
సో ఆ ప్రత్యేకత మనకు ఉంది. దీన్ని ఈ టెంపోని ఇట్నే కొనసాగించాలని, అదేవిధంగా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జస్ట్ 1-2% ఉంటారు, వాళ్ళని కంట్రోల్ చేయడానికి మనం అందరం కూడా మూకుమ్మడిగా, ఇది పోలీస్ వాళ్ళదని కానీ, లేకుంటే ప్రెస్ వాళ్ళదని కానీ, లేకుంటే ఎవరైతే ఎఫెక్టెడ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళదని కానీ కాకుండా మన అందరం కూడా మన సొసైటీ కొరకు మనం అందరము అందరి పర్పస్ కూడా మన సొసైటీని కాపాడాలని, సొసైటీని మంచిగా పీస్ఫుల్ వేలో నడిపించాలని. సో అదే ఉద్దేశంతో మనం అందరం కూడా అదే రకంగా ముందు కూడా నడపాలని, మీరు ముందు కూడా ఇదే రకంగా కోఆపరేషన్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన